హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో విరాట్ కోహ్లీ ఫోర్ ఫామ్ పైన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ పైన ఏమని వ్యాఖ్యలు చేశాడు, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుస విజయాలతో అయితే ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే టీమిండియా తలపడుతుంది. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు టైటిల్ గెలుస్తుంది. ఇందులో భాగంగా టీమిండియా మాత్రం అయితే హాట్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి పూర్తి రివ్యూ అన్ని డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియో క్లియర్ కట్గా వస్తాయి. అయితే టీ20 ప్రపంచ కప్ 2024లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ ఫోర్ ఫామ్ అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 38 పరుగులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ తప్ప మిగతా మ్యాచ్లు అన్నింటిలో కూడా పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సెమీస్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024లో విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఫోర్ ఫామ్తోనే చాలా ఇబ్బంది పడుతున్నాడు కూడా తెలిసిన విషయమే. విరాట్ కోహ్లీ ఫోర్ ఫామ్ పైన మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే స్పందించడం జరిగింది. విరాట్ కోహ్లీ గురించి మన రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ అసాధారణమైన క్రికెటర్ అని అందరికి తెలిసిన విషయమే. ఆయన ఎన్నో రికార్డు నెలకొల్పాడు, ఎన్నో టీమిండియాకి అయితే ఎన్నో విజయాలు కూడా అందించిన విషయం అయితే తెలిసిన విషయమే. ప్రజెంట్ అతను ఫామ్లో లేకపోవచ్చు, కానీ ఫైనల్లో జరిగే మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తారని అయితే రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి అగ్రెసివ్తోనే ఆడుతున్నాడు. కొన్ని సార్లు అగ్రెసివ్ క్లిక్ అవుతుంది, కొన్ని సార్లు విఫలం అవుతుంది. ఆ విధంగానే అవుట్ అవుతున్నాడు తప్ప అతను ఫోర్ ఫామ్ అయితే లేడని అయితే మన రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి మ్యాచ్లో అగ్రెసివ్తోనే ఆడడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే తర్వాత వచ్చే బ్యాటర్ల పైన ఒత్తిడి లేకుండా విరాట్ కోహ్లీ అగ్రెసివ్తోనే ఆడితేనే తర్వాత వచ్చే బ్యాటర్ల పైన ఒత్తిడి లేకుండా ఆడతారని అయితే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ అగ్రెసివ్తో ఆడి అవుట్ అవుతున్నాడని అయితే రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఫైనల్లో జరిగే మ్యాచ్లో తప్పకుండా రాణిస్తాడు. అందులో ఆ మ్యాచ్లో వచ్చేసరికి మంచి ఇన్నింగ్స్తోనే రాణిస్తాడని అయితే చెప్పడం జరిగింది. ఆ నమ్మకం కూడా విరాట్ కోహ్లీ పైన మాకు ఉంది అని కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్లో మన విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లోకి వచ్చి మంచి స్కోర్ చేస్తాడా లేదా అని అయితే చూడాలి. ఫైనల్లో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, 12 ఏళ్ల నిరీక్షణకు తెర పడుతుందా లేదా మళ్ళీ కొనసాగుతుందా అయితే చూడాలి. గత ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ దాకా రావడం జరిగింది. ఈ ఫైనల్లో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది అయితే చూడాలి. గెలవాలని అయితే మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మరి ఏ టీం గెలుస్తుంది, ఏ గెలవదు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.